మనందరికీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. కొన్ని లేజీ డేస్ ఉంటాయి, కొన్ని యాక్టివ్ డేస్ ఉంటాయి. ఆ లేజీ డేస్లో మనకి టేస్టీగా తినాలనిపిస్తుంది. సో నేనైతే అందుకని మెంతికూర పచ్చడి చేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, కొంచెం ధనియాలు, కొన్ని గ్రౌండ్ నట్స్. నేనైతే ఈసారి గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీ మిక్స్ చేసి వేసా. అచ్చంగా రెడ్ చిల్లీ వేస్తే అదొక రకమైన ఫ్లేవర్, బట్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి. సో అది సపరేట్గా తీసి పెట్టేసుకోవాలి జార్లో. వేగాక ఇప్పుడు మనం కొంచెం మెంతికూర వేసుకుని కొంచెం వేగాక టొమాటోస్ వేసి బాగా మగ్గించుకొని సాల్ట్ వేసి మగ్గించుకోండి. సో దట్ టేస్ట్ కూడా బాగుంటుంది, త్వరగా కూడా మగ్గిపోతుంది. సో ఆల్రెడీ అది మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి ఇది వేసుకోవాలి. సో నేను దించే ముందు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. రెడీ మెంతికూర పచ్చడి.